వారం మీతో కలిసి అజీవము కలిగిన దేవునిని ఆరాధించటానికి నా ప్రభువు నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మొదటిగా నా దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. గడిచిన వారం పరిస్థితి మీ అందరికీ తెలుసు, ఎంతో బలహీనత. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఉదయకాలమే బయలుదేరి మహేంద్ర సిటీకి వెళ్ళటానికి, అక్కడ దేవుని పనిని జరిగించడానికి ప్రభువు కృప చూపించి తిరిగి ఈ యొక్క కేరళలో మీ మధ్యకు ప్రభువు నడిపించిన వారిగా ఉంటూ ఉన్నాడు. ఆయన నిలవబెడుతూ ఉన్న విధానానికై నా ప్రభువుకి కోటాను కోట్ల స్తుతులు కలుగును కాక. ఆమేన్. మంచిది. గత వారం కాకుండా అంతకు ముందు వారం నేను ఒక అంశాన్ని మాట్లాడటం జరిగింది. అపవాదిని ఎదిరించుడి. ఆ అపవాదిని ఎదిరించుడి అన్న అంశంలో మనం కొన్ని కార్యాలను తెలుసుకున్నాం గత 2 వారాల క్రితం. మొదటిగా ఏం నేర్చుకున్నామయ్యా అంటే, ఆ అపవాది సాతానుకు ఉన్నటువంటి పేర్లు లేదా గుర్తులు. ఇంచుమించు 13 పేర్లను నేను మీకు ఇవ్వటం జరిగింది. రెండవదిగా, వాడు నీ దగ్గరకు రావటానికి కలిగిన ఉద్దేశం ఏమిటి? వాడు నీ యొద్దకు రావటానికి కలిగిన ఉద్దేశం అందరం నేర్చుకున్నాం, విన్నాం. వాడు నాశనము చేయుటకే, దొంగిలించుటకే వాడు వచ్చుచున్నాడు. మూడవదిగా ధ్యానించాం, వాడు చేసేటువంటి కార్యాలు. వాడు ఏ విధంగా మనల్ని మాయ చేస్తాడో, మోసం చేస్తాడో అన్న విషయాలను మనం గమనించాం. వాడు వేషము ధరించుకొని వస్తాడు, ఆకర్షణీయమైన అవకాశాలను కలిగి చేస్తాడు, బలంగా పనిచేస్తాడు, అతడు మనలోనే ఉంటాడు. వాడు ఎవరో తెలుసుకున్నాం, వాని ఉద్దేశం ఏంటో తెలిసింది, వాడు చేసే కార్యాలేంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మన శత్రువైనటువంటి అపవాది ఎవడో సులువుగా గుర్తించగలుగుతూ ఉన్నా. అయితే గుర్తించినంతటితో సరిపోలేదు. అపవాది ఎవడు అని గుర్తించినంతటితో అయిపోలేదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనానికి మనం వచ్చినప్పుడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. నువ్వు దేవునికి లోబడితే సరిపోలేదు, అపవాది ఎవడో తెలుసుకుంటే సరిపోలేదు. వాడిని నువ్వేం చేయాలి అంటే ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నువ్వు ఎదిరించినంత కాలం వాడు నీతో కలిసి కాపురం చేస్తాడు, నీతో కలిసి నివాసం ఉంటాడు. నీ నాశనాన్ని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఉదయకాలం వాడిని ఎదిరించాలంటే, వానితో మనం యుద్ధం చేయాలంటే మనలో ఏముండాలో, మనకేముండాలో తెలుసుకోవాలి. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ విశ్వాసమని పిలువబడుతూ ఉన్నాం, మందిరాలకు మానక వస్తూ ఉన్నాం, ఎదిరించుడి స్థితిలో ఉన్నామా, లోబడిపోతున్న స్థితిలో ఉన్నామా? ప్రశ్నించుకుంటూ మనం ముందుకు వెళదాం. మొదటిగా మనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును
ధరించుకునుడి. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలి అంటే దేవుడిచ్చేటువంటి సర్వ అంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వ అంగము అని అంటే తల మొదలు అరికాలు వరకు ప్రతి భాగము కప్పబడాలి. ఏ భాగము నిర్లక్ష్యం వహించిన అపవాది అయినటువంటి వాడు దాడి చేస్తాడు. మీరు ఎప్పుడైనా యుద్ధరంగంలో ఉన్నటువంటి సైనికుడిని చూస్తుంటారు, లేదా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు వారిన, నేవీ వారిన మీరు గమనించి ఉంటారు. వారు డ్యూటీలో ఉన్నంతసేపు వారు ఏం చేయరయ్యా అంటే తమ వస్త్రాలను తీసివేయరు, తమ వస్త్రాలను మార్చుకోలేరు. ఏ వస్త్రమైతే వారికి నిర్ధారించబడిందో, ఏ వస్త్రమైతే ఆ పనికి సరైనదో ఆ వస్త్రాన్ని వారు ధరించి ఉంటారు. ఇంకా ఆ బోర్డర్లో ఉన్న సైనికులను కనుక గమనిస్తే వారైతే 24/7 365 రోజులు ఆ బట్టలే ధరిస్తారు. అవే బుల్లెట్ ప్రూఫ్స్ ఉంటాయి. ఏదో కాలకృత్యాలు తీర్చుకునే సమయంలోనో లేదా మరి యొక్క సమయంలోనో కొద్ది సమయం వెసులుబాటు ఉంటుంది, కానీ ఎప్పుడూ కూడా ఆ కవచాలను ధరించి ఉంటారు. కారణం ఏంటయ్యా అంటే ఏ నిమిషంలో శత్రువు దాడి చేస్తాడో తెలియని పరిస్థితి. కాబట్టి ప్రతి సమయమందును జాగ్రత్త కలిగి ఉండునట్లుగా వారు తమ ఆయుధాలను ధరించుచున్న వారిగా యోధులు కనబడుతూ ఉన్నారు. అయితే క్రైస్తవ యోధునిగా నువ్వేం ధరించాలయ్యా అంటే సర్వాంగ కవచమును ధరించాలి. ఇదేదో ఆదివారం ధరించి సోమవారం సుట్కేసులో పెట్టేది కాదు. ఆదివారం ధరించి లేదా ఒక బుధవారం ధరించి ఒక శుక్రవారం ధరించి ఒక ఉపవాస ప్రార్థనలో ధరించి ప్రక్కన పెట్టేటువంటిది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 24 గంటలు వారానికి 7 రోజులు లీపు సంవత్సరంతో కలిపి 366 రోజులు ఈ సర్వాంగ కవచము ధరించవలసినదే. అసలు ఈ సర్వాంగ కవచము అని చెప్పబడిన దానిలో ఏమున్నది అని మనం గమనించగలిగినట్లయితే 14వ వచనములో ఎలయనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకుని నీతి అని మైమరపు తొడుగుకొని ఒక్కొక్కటి మనం చూసుకుందాం. మొదటిగా ఏమన్నాడయ్యా అంటే ఏ తట్టి కావాలయ్యా అంటే నడుమునకు సత్యము అనే తట్టి ఉండాలి. ఇది ఎప్పుడు ఉండాలి? ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే, ఆప్తులైన బంధువులు వచ్చినప్పుడు మాత్రమే, లేదా పాస్టర్ గారు ఎదురైనప్పుడు మాత్రమే కాదు. 24 గంటలు 366 రోజులు సత్యము అనబడిన తట్టి నీ నడుముకు కట్టుకోవాలి. అది ఎప్పుడైతే సత్యాన్ని తట్టిగా నడుముకు కట్టావో నీలో ఏముండదయ్యా అంటే అసత్యము ఉండదు. వెలుగున్న చోట చీకటి ఎట్లు లేకుండానో సత్యమున్న చోట అసత్యము ఉండదు. ఈనాడు మనం ఆలోచించుకుందాం. సత్యము అనబడినటువంటి తట్టి మన జీవితాలలో ఉన్నదా? విశ్వాసులమే ప్రార్థనలకు వస్తూ ఉన్నాం, ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాం, వాక్యాన్ని ఎరిగిన వారు. మరి ఈ సత్యము అన్నది మన జీవితాలలో ఎంత మట్టుకు ఉన్నది? ఈ సత్యం అనే తట్టి లేకపోతే నీవు వానిని ఎదిరించడం అసాధ్యం. చక్కగా చెప్పడం ముందు మీరు అపవాదిని ఎదిరించుటకు సర్వాంగ కవచం అవసరం. ఆ సర్వాంగ కవచములో సత్యం అనేటువంటి తట్టి, ఆ తర్వాత నీతి అను మైమరపును తొలగికొని. మైమరపు అంటే ఎవరైనా చెప్పగలరా? మైమరపు అంటే ఈ ఛాతి భాగములో ఉంచబడేటువంటి కవచము.
ఇది దేని చేత నింపబడాలయ్యా అంటే నీతి చేత నింపబడాలి. నీతి అనేటువంటి ఆ మైమరపు అపవాది బాణముల నుంచి నిన్ను కాపాడునట్లుగా నీతి నీలో ఉండాలి. నీతిమంతుడు నష్టము కలిగినను మాట తప్పుడు ఆ నీతి నీలో ఉండాలి. ఉందా మనలో ఆ నీతి అనేటువంటి మైమరపు మనం కలిగి ఉన్నామా ప్రశ్నించుకోవాలి. ఈనాడు అనేక పర్యాయాల్లో పైపైన చదివేస్తూ పైపైన వినేస్తూ లోతులలోనికి వెళ్ళక హృదయంలోనికి దానిని రానివ్వక మనము కూడా భక్తులమే అని అనుకుంటూ సాతానుకు మన గృహాలలో మన జీవితాలలో శోభించి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత 15వ వచనములోనికి వస్తే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను చూడు తొడుగుకొని. ఈ సువార్త కూడా ఎలాంటిదయ్యా అంటే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అంటే ఈ సువార్తకు సిద్ధముగా ఉన్నటువంటి మనస్సు కలిగినటువంటి చెప్పులు. అంటే ఆయన వాక్యము వినాలన్న ఆసక్తి, ఆయన మాట వినాలనేటువంటి సువార్త వినబడింది అంటే ఆ మాట వినాలన్న ఆసక్తి కావాలి. ఎవరు చెబుతూ ఉన్నారన్నది కాదు, ఆ జీవము కలిగిన వాక్యం ఎవరు మాట్లాడినా పరిశుద్ధాత్మని నడిపింపుల బట్టియే మాట్లాడబడుతూ ఉంటది. ఆ పరిశుద్ధాత్ముడు సత్య స్వార్థ నీకు బోధిస్తూ ఉన్నప్పుడు దానిని నీవు పాదాలకు జోడుగా ధరించి నిలవబడమన్నాడు. 16వ వచనంలో వచ్చేసాడు. విశ్వాసము అను డాలు. ఈ డాలు ఎందుకయ్యా అంటే ఎదుటివాడు వేస్తూ ఉన్నటువంటి బాణాలను అడ్డుకోవటానికి, లేదా వాడు కత్తితో దాడి చేస్తూ ఉంటే దానిని అడ్డగించడానికి ఈ విశ్వాసము అనే డాలు ఉపయోగపడతా ఉంది. మరి నీ విశ్వాసము అది డాలు వలె అపవాది కార్యాలను అడ్డగించగలుగుతూ ఉన్నదా, లేదా చిన్న సమస్య వచ్చేసరికి విశ్వాసం నీరు కారిపోతా ఉందా ప్రశ్నించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అంటాడు మరియు రక్షణ అను శిరస్త్రాణమును, రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణం మైమరపు అనబడిన కవచము, నీతి అనబడిన మైమరపు, నడుమునకు తట్టి సువార్త పాదాలకు చెప్పులుగా, కిరీటము రక్షణగా ఉండాలి. అనేక మందిలో రక్షణ ఉంటా ఉన్నది, రక్షింపబడిన వారమే. కానీ తల మాత్రం కిరీటం పెట్టబడి ఉంటే మిగిలిన అవయవములో దాడి జరిగితే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఈ నీతి అనే మైమరుపు లేదా ఛాతి మీద పడి దాడి చేస్తాడు. నడుముకు సత్యము అనే దట్టి లేదా శరీరానికి మూలమైనటువంటి నడుమును విరిచేస్తాడు, వంచేస్తాడు అనేవానికి. వాక్యము మీద నిలవబడలేకపోతా ఉన్నావా పడిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ డిఫెన్స్. ఎదుటివాడు మన మీద దాడి చేస్తా ఉంటే వాళ్ళని అడ్డుకొనటానికి ఉపయోగించబడినవే. ఏ యోధుడైనా డిఫెన్స్ లోనే ఉన్నాడు అనుకో, ఎక్కువసేపు యుద్ధంలో నిలవబడలేడు. ఇప్పుడు వీడికి ఏం కావాలి అంటే ఎఫెన్స్ కావాలి, తిరిగి వారి మీద దాడి చేయటానికి ఆయుధం కావాలి. అదే అన్నాడు 17వ వచనములో, మరియు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గం నీలో ఉండాలి. ఆ ఖడ్గం 2 అంచులు మొదలైనటువంటి వాడి కలిగిన ఖడ్గము. ఈనాడు అనేకమని
ప్రశ్నించుకొనవలసిన వారమై ఉంటున్నా. ఈ ఆత్మీయ పోరాటం ప్రస్తుతం ఏదో కాశ్మీర్ దగ్గర భారతీయులందరి పక్షంగా భారతదేశం నియమింపబడినటువంటి యోధులు పోరాడుతూ ఉన్నారు. భారతదేశ పక్షంగా నువ్వు నేను యుద్ధానికి వెళ్తున్నా, కానీ యుద్ధంలో ఉన్నది ఎవరయ్యా అంటే భారతీయుడు మన పక్షంగా పోరాడుతున్నాడు. కానీ ఈ ఆత్మీయ పోరాటం నీ కొరకు నీ భార్య లేదా నీ కొరకు నీ భర్త నీ తల్లిదండ్రులు పోరాడేది కాదు. నీ కొరకు నువ్వే పోరాడాలి. నీ కొరకు నువ్వే పోరాడాలి. నీ పక్షంగా మరి ఇక్కడ పోరాడటానికి ఇక్కడ అవకాశం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ రంగంలో యుద్ధ రంగంలో దిగావో నిన్ను నీవు కాపాడుకునేటువంటి ప్రక్రియలో నీవు మాత్రమే పోరాడాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ పోరాటం 366 రోజుల్లో లీప్ సంవత్సరంతో సహా. మనం అనుకుంటాం ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చాం కదా, ఇక దిగులు లేదులే, లేదా ఆదివారం మందిరానికి వచ్చాం కదా, మందిరానికి వాడు రాడులే అని అనుకుంటాం. మందిరానికి వాడు రాడు అనుకుంటాం. పొరపాటు, వాడు మందిరానికి వస్తాడు. మందిరానికి వచ్చిన వాడు నీ ప్రక్కనే కూర్చుంటాడు. వాడికి ఎంత ధైర్యం అయ్యా అంటే లూకా సువార్తలోనికి వెళ్తే 22వ అధ్యాయం 3వ వచనం. అతడు 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏం జరగబోతా ఉన్నదయ్యా అంటే ప్రభురాత్రి భోజనం జరగబోతా ఉంది. అక్కడ ఎవరున్నారయ్యా అంటే యేసు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారయ్యా అంటే అపోస్తలులు ఉన్నారు. అంటే అది ఎంతటి పరిశుద్ధమైన స్థలమో ఒక్కసారి ఆలోచించు. 11 మంది అపోస్తలులు ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. కానీ వారి మధ్యకు ఎవడొచ్చాడయ్యా అంటే ఎవరొచ్చారా? సాతానుడు వచ్చాడు. వచ్చి ఇస్కరియోతు యూదాలో ప్రవేశించాడు. ప్రవేశించినోడు అక్కడ బాగా కొంచెం ముందుకు వెళితే ఆయన బల్లందిస్తా ఉన్నాడు. బల్లందిస్తా ఉంటే వీడు అదే రొట్టె తిన్నాడు, అదే ద్రాక్షారసాన్ని తాగాడు. అంటే ఈ సాతానుకు ఏం భయం లేదయ్యా అంటే రొట్టె ద్రాక్షారసం అన్నా భయం లేదు. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాడు, ప్రతోడు పరిశుద్ధి లేదు, దెయ్యమే తీసుకుంటుంది. అవునంటారా కాదంటారా? ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించినని ప్రభువు చెప్పాడు. వీడు వెళ్ళి బలలో చెయ్యేశాడు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా బలలో చెయ్యి వేస్తా ఉన్నాం భయము లేకుండా. మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సాతాను క్రియలో నీలో ఉన్నా బలలో వేస్తే పరిశుద్ధపరచబడతావు అంటే పొరపాటు. వాడిని నువ్వు ఎదిరించగలిగిన స్థితిలోనికి రావాలి అంటే మొదటిగా నువ్వు ఆ సర్వాంగ కవచాన్ని ధరించాలి. మీరు పుట్టి కోహెరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక పులి ఉపవాసం ఉన్న వార్త విన్నారా? పులి ఎక్కడైనా ఉపవాసం ఉన్నట్లు విన్నారా? పులి అంటే ఏంటంటారా? మీ ముఖాలు చూస్తుంటే నాకు అట్లా ఉన్నాయి. పులి ఎక్కడన్నా ఉపవాసం ఉన్నట్లు విన్నారా? ఎక్కడన్నా డైట్ చేసినట్లు లావైపోతున్నాను, కొంచెం ఆహారం తగ్గించుకుందాం డైట్ చేసినట్లు ఏ జూ అధికారులను ప్రకటించారా? లేదా ఈరోజు అమావాస్య, ఈరోజు పౌర్ణమి, ఈరోజు స్కిప్ చేద్దాం అని ఎప్పుడైనా చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. అదే రీతిగా అందుకనే ప్రభువు దేనితో పోల్చాడయ్యా అంటే మీ శత్రువైన అపవాది గర్జించు సింహము వలె
ఎవరిని మృంగుదునా అని పొంచి ఉన్నాడు. ఈ సర్వాంగ కవచము లేకపోతే ఏ క్షణమైనా నీవు ఆదమరిస్తే, ఏ క్షణమైనా ఈ సత్యము, నీతి, రక్షణ, సువార్త, వాక్యము అన్నవి నీలో కొదువైతే వాడిని మింగేస్తాడు. 24 గంటలు యేసు ప్రభువుతో నడిచిన ఇస్కరియోతు యూదాలోనికి ప్రవేశించిన వాడు పక్కన యేసున్నాడు. అయినను ఇస్కరియోతు యూదాలోనికి సాతానుడు ప్రవేశించాడు. మొదటిగా ఏముండాలయ్యా అంటే సర్వాంగ కవచం ఉండాలి. సత్యం అనేదంటే నీతి అను మైవరపు, రక్షణ అను శిరస్త్రాణము, సువార్త అనబడిన జోడు, విశ్వాసము అనబడిన డాలు, వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము నీకు అవసరం. వీటిలో ఏదైనా లోపించిందా ఒక్కసారి సరి చేసుకో. ప్రభువును అడుగు. పరిశుద్ధాత్ముడు నీకు సాతానును ఎదిరించగలిగిన శక్తిని దయచేస్తాడు. ఇవి లేకుండా ప్రార్థన వచ్చు కదా అని సాతాను అన్నావా? అరే యోహాను నాకు తెలుసా, నాకు యేసు ఎవరో తెలుసా, పౌలు ఎవరో తెలుసా, నువ్వెవడో అంటదే, నిన్ను అడిచిందే. ఇలా ఏం కావాలయ్యా దాన్ని ఎదిరించడానికంటే సర్వాంగ కవచము కావాలి. రెండవదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. అప్పటి వరకు యేసు దగ్గర ఉంది, యేసుతో పెరుగులాడింది, యేసుతో పోరాడింది. మరి ఎలా వెళ్ళిపోయింది? ఆయన దానిని ఎదిరించాడు లేదా దానిని గద్దించాడు? ఏ విధంగా ఎదిరించాడు అన్నది అర్థం చేసుకోవాలి. 4వ వచనాన్ని గమనిస్తే అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. సాతాను అంటున్నాడు, అయ్యా ఈ రాగులు రొట్టెలుగా చేసుకో. వాడికి చాలా అక్కర, యేసు మీదే అంత అక్కర ఉందంటే నీ మీద ఇంకా ఉంటుంది. నువ్వు కృంగిపోయిన సమయంలో వస్తాడా? అందుకే కానీ చెప్పాను, వెళ్ళొద్దన్నానుగా మందిరానికి, వెళ్ళావు, చేశావు, ఈరోజు ఏమైంది? ప్రార్థన వద్దన్నానుగా, ప్రార్థన చేస్తా ఉన్నావు ఎంతకాలం, ఏమైంది? యేసు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, రాళ్ళను రొట్టెలుగా చేసుకో. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకున్నని వ్రాయబడి ఉన్నదని వాక్యమును ఎత్తి చూపించాడు. రెండవదిగా 7వ వచనానికి వస్తే, ప్రభువైన నీ దేవుని శోధింపవలదని 10వ వచనాన్ని కూడా చదువుదాం. ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రము సేవింపవలసి ఉన్నది అని వ్రాయబడి ఉండెను అని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 పర్యాయాలు సాతాను శోధించాడు. 3 పర్యాయాలు ప్రభువు వాక్యమును ఎత్తిపట్టి వారిని గద్దించాడు, వారి నోరు మోపించాడు. అంటే నీవు వాక్యాన్ని ఎరిగిన వానివిగా ఉండాలి, వాక్యాన్ని నీలో ఉంచుకున్న వానివిగా ఉండాలి, వారిని ఎదిరించాలి. అంటే ఎందుకయ్యా అంటే నీ దగ్గర ఉన్న బైబిల్ కన్నా పెద్ద బైబిల్ ఉందాడి దగ్గర. ఈ బైబిల్లో 66 పుస్తకాలే ఉంటాయి. అడి బైబిల్లో అపోక్రిఫా అనబడిన 5 పుస్తకాలు కలిపి 71 పుస్తకాలు ఉంటాయి అడి బైబిల్లో. నీకన్నా నాకన్నా మేధావి వాక్యములో ఈనాడు అనేక మంది అనుకుంటున్నాం, ఆది కాండము మొదలు ప్రకటన గ్రంథం వరకు ఏది ఎక్కడుందో తెలుసుకుంటే చాలు
అనుకుంటున్న పొరపాటు ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు. అనేక మంది క్రైస్తవులకు ఇక్కడ ఉంటుంది. ఒక సంఘటన చెప్పామంటే ఎక్కడుందో చక్కగా తీస్తున్నారు, ఇక్కడ ఉంది మంచిదే, అది ఇక్కడికి రావాలి. అది ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసిద్దాయి అంటే, అందుకని కీర్తనకారుడు అన్నాడు 119వ కీర్తన 11వ వచనములో, అయ్యా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో దాచుకుని ఉన్నాను. హృదయంలో ఉంటే వాక్యం, నువ్వు చేస్తున్నప్పుడు తప్పు, నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు వెళుతున్న దారి, నువ్వు చూస్తున్న చూపు, ఈ లోపల ఉన్న వాక్యము నిన్ను గుచ్చింది. ఇక్కడుంటే పని జరగదు. ఇక్కడ నువ్వు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గంటో పాఠంగా చెప్పగలిగినటువంటి మహానుభావుడు అవ్వచ్చు, గిన్నిస్ బుక్ రికార్డులో చెప్పచ్చు, ఉపయోగం లేదు. హృదయం అనే పలకల మీద వ్రాసుకొనమని మోషేకు దేవుడు చెప్పాడు. ఆ హృదయం మీద వ్రాయబడినప్పుడు మాత్రమే ఆ వాక్యం యొక్క శక్తి. యేసుక్రీస్తు వారు అన్నాడు, పైన ఆకాశము గతించును, కింద భూమి గతించును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. ఆయన మాట శక్తి కలిగిన మాట. ఆ మాట హృదయంలో దాచుకోవాలి. ఆ హృదయంలో వాక్యము లేకపోతే ఎలా ఉంటుంది అంటే, ఒకడెవడైనా వచ్చి ఒక బబుల్ గన్ పిల్లవాడుకుంటారు, నీటి బుడగలు వస్తా ఉంటే వచ్చుతా ఉంటే, అది తీసుకొని వచ్చి ఎవడైనా హ్యాండ్సప్ అన్నాడు అనుకో, ఇక్కడ ఎవరైనా భయపడతారా? ఏమో తెలియదండి, వస్తే కానీ చూడాలంటే భయపడతారా లేదా? భయపడతాం అన్నోడు మాత్రం భయపడతామా? భయపడతాం అన్నోళ్ళు చేయొద్దండి. నాకు స్వరాలు వినపట్లా, కొంచెం భయపడము అన్నోళ్ళు చేయొద్దండి. కొంతమంది ఏదైతుందో ఏమంటాడో మంచిది. బబుల్ గన్కి ఎవడో భయపడ్డా, అదే సమయంలో ఒకడు వచ్చాడు, మిషన్ గన్ తీసుకొని వచ్చాడా, హ్యాండ్సప్ అన్నాడా, ఇప్పుడు భయపడతావా లేదా? భయపడ్డాడు ఎవరన్నా ఉన్నారా? ఒకడు వచ్చి మిషన్ గన్ పెట్టాడు చేతికి, భయపడతామా లేదా? అయితే ఆ వెనకాల ఇంకొక ఆయన వచ్చాడు, నువ్వు భయపడిపోతున్నావు. వెనకాల ఇంకొక ఆయన వచ్చి, నాయన దానిలో బుల్లెట్లు లేవురా అన్నాడు అనుకో, ఇప్పుడు భయపడతావా? ఎందుకు భయపడలా? ఆయుధమైతే ఉంది, దాని వలన ప్రయోజనం లేదు. ఈనాడు అనేక మంది క్రైస్తవుల వాక్యము లేకపోవటాన్ని బట్టి అపవాదిని చూసి భయపడిపోతూ ఉన్నారు. వారి కోరలు విరవబడ్డాయి. మరణపు ముళ్ళను విరచిన దేవుడై ఉంటూ ఉన్నాడు నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా. అది తెలియక, ఎందుకు అంటే వాక్యము ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది, ఇక్కడికి రాకుండా. ఇక్కడికి వస్తే, ఇక్కడ దాక్కుంటే ఆ వాక్యం నిన్ను ఏం చేసిందయ్యా అంటే బలపరుస్తూ ఉంటుంది, బాగు చేస్తూ ఉంటుంది, లేదా నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఎగ్మోర్ మ్యూజియంకి ఎవరైనా వెళ్ళారా? ఎగ్మోర్ మ్యూజియంకి వెళ్తే అక్కడ ఒక విభాగం ఉంది, ఆయుధాలు పెట్టుంటాయి. అక్కడ పెద్ద పెద్ద ఫిరంగులు ఉంటాయి. ఈ ఫిరంగులు అనబడినవి ఎందుకు వాడేవాళ్ళు అంటే యుద్ధాలలో వాడేవాళ్ళు. దాని మీద కనుక గట్టిగా కొడితే దాని నుంచి ఒక బంబు బయటకు వస్తుంది, ఎదుటి గమ్యాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కానీ ఈరోజు ఎగ్మోర్ మ్యూజియంకి వెళ్తే ఆ ఫిరంగు మీద ఒకటి పెట్టి స్టైల్గా ఫోటో దిగుతా ఉంటాడు. ఎందుకు అని అంటే అది పేలదు, ఇప్పుడు పేలదు కాబట్టి ధైర్యం. అదే బోర్డర్లో ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ సామగ్రి మీద చేయమనండి, భయం. ఈనాడు అనేక మంది సాతానును ఎదిరించడానికి ఏ ఆయుధము నీవు కలిగి ఉండాలో తెలియక సాతాను కార్యాలకు భయపడిపోతూ జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటా ఉన్నా. దేవుని వాక్యము నీలో ఉండాలి. ఆ వాక్యాన్ని బట్టి
వారిని ఎదిరించు వారముగా మనము మార్చబడాలి. ఎందుకయ్యా అంటే ఫిబ్రవరి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనానికి రాగలిగితే, ఫిబ్రవరి పత్రిక 4:12. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల బలమైన ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఎప్పుడు ఈ వాక్యం లోపలికి, ఆ వాక్యం అనే ఖడ్గం లోపలికి వెళ్ళిన తరువాత, ఆ వాక్యం అనే ఖడ్గం లోపలకు వెళ్ళిన తరువాత, అనేక మంది వాక్యాన్ని లోపలికి వెళ్ళిట్లా. అందుకనే యేసుక్రీస్తు వారు చక్కని ఉపమానం చెప్పాడు. విత్తు అనే ఉపమానం రాళ్ళ మీద పడ్డాయి, ముళ్ళ కచ్చుల్లో పడ్డాయి, కానీ మంచి నేలలో పడ్డవి, అవి ఫలించాయి. ఈనాడు వాక్యము మందిరంలో విన్నప్పుడు ఉన్నటువంటి ఉజ్జీవము అది శనివారం కనిపించట్లా. వాక్యము విన్నప్పుడు తీసుకున్న తీర్మానం సోమవారం సాయంత్రానికి కనుమరుగైపోతుంది. కాబట్టి ఏమవుతున్నాయి అంటే ఆ వాక్యము మనలో ఉండటం వల్ల, ఆ వాక్యం కనుక నీ హృదయపు లోతులలోనికి వెళితే నీ ఆలోచనలను, నీ తలంపులను అది సరిచేసేదిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తప్పైన ఆలోచనలు వస్తున్నాయి అంటే ఇంకా వాక్యం అనే ఖడ్గం నీలోనికి రాలా. తప్పైన ఆలోచనలు, తప్పైన సిద్ధాంతాలు, తప్పైన నడవడిక నీలోకి వస్తా ఉందంటే వాక్యం అనే ఖడ్గం ఇంకనో లోపలికి రాలా. అది లేకపోతే సాతానుని ఎదిరించడం కష్టం. సాతానుని ఎదిరించలేకపోతే వాడు ఒక దినాన నిన్ను నాశనం చేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిగా అపవాదిని ఎదిరించడానికి ఏం కావాలి అంటే సర్వాంగ కవచం కావాలి. రెండవదిగా వారిని ఎదిరించడానికి ఏం కావాలి అంటే రెండవది వాక్యము అవసరం. ఆ వాక్యము హృదయములో ఉండాలి. మూడవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 30వ వచనం. మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమీ లేదు. నాతో వానికి సంబంధమేమీ లేదు. యేసుక్రీస్తు వారు అంటా ఉన్నాడు, నేను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, సాతానుడు వచ్చుచున్నాడు. అయితే నాతో వానికి సంబంధమేమీయో లేదు అని యేసు అన్నాడు. అయితే ఇదే మాటను ఆంగ్లంలోని ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ బైబిల్లో గమనిస్తే he has no claim on me, he has no claim on me అంటే వాడు తనదేదైనా నా దగ్గర ఉన్నదని వాదించడానికి అవకాశం లేదు. తనది అనబడినది ఏదియో నా యొద్ద ఉన్నది అని వాదించడానికి వానికి అధికారము లేదు. అంటే ఇప్పుడు నీవేమవ్వాలయ్యా అంటే సాతానుని ఎదిరించాలి అంటే వానికి చెందినది ఏది నీలో ఉండకూడదు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక ఇంట్లో అద్దెకున్న ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇంటి యజమానికి ముందుగా అడ్వాన్స్ ఇచ్చా, వచ్చి ఖాళీ చేయమన్నాడు. ఏమడుగుతాం అయ్యా అంటే ఏమడుగుతాం? అడ్వాన్స్ అడుగుతాం. వాడు ఇవ్వటం కుదరదు అన్నాడు అనుకో, వెంటనే మనం అనే మాట ఖాళీ చేయటం కుదరదు. ఎందుకన్నా మనది వాని దగ్గర ఉంది, మన ధనం వాని దగ్గర ఉంది. ఇప్పుడు సాతానుడు కూడా అంతే. సాతాను పోనంగానే
యేసు నామములో పోవాలంగానే వెళ్ళిపోయాడు. నాది నీ దగ్గర ఉందిగా, నాది నాకు ఇచ్చేస్తే, నాది నాకు ఇచ్చేస్తే అవుతా అంటే వానికి చెందినది ఏది కూడా నీ దగ్గర ఉండకూడదు. ఒకవేళ వానికి చెందినది నీ దగ్గర ఉన్నా దాని ప్రతిఫలము, దాని పర్యవసానం ఈరోజు కనిపించకపోవచ్చు. ఒక దినం రాబోతా ఉంది. ఆ దినమున వాడు సంపూర్ణముగా నిన్ను నాశనం చేస్తాడు. ఎలాగయ్యా అంటే ఒక 9-10 నెలల క్రితం ఇరాన్ మనందరికీ తెలుసు. ఇరాన్లో ఒక గొప్ప నాయకుడు, తీవ్రవాద నాయకుడు. అతడు ఎక్కడికి వెళ్ళినా పటిష్టమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్తాడు. నిత్యము వేలాది మంది ఆయుధ బలగాలు ఆయన కాపలా ఉంటాయి. ఆయన భూమి నుండి 16 మీటర్ల లోతున్నటువంటి బంకర్లో దాక్కుని ఉన్నాడు కొన్ని విపత్కర పరిస్థితుల మధ్యలో. అయితే ఒక 10 నెలల క్రితం ఆ 16 మీటర్ల లోతు ఉన్నటువంటి ఆ బంకర్లో ఉన్నవాడిని చంపేశారు ఇజ్రాయెల్ దేశం వారు. ఎలా జరిగింది? బంకర్లో ఉంటే సురక్షితం కదా, ఎంతటి బాంబునైనా అది దాటుకొని రాగలదు కదా అని మేధావులైన వారు ఆలోచించారు. కానీ జరిగింది ఏంటయ్యా అంటే ఆ బాంబు పేలుడు సంభవించడానికి ముందే 2 నెలల ముందు ఎవరో రాయబారి వచ్చాడు. దానిలో ఒక మూలన సాటున ఎవరికి కనబడిన రీతిలో ఒక బాంబును ఫిక్స్ చేశాడు. వెళ్ళిపోయాడు. అది ఫిక్స్ చేసింది నాన్న ప్రత్యర్థి అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. కొన్ని దినాల తరువాత వాడు వచ్చాడని తెలిసింది. శత్రువు ఎక్కడ ఉన్నాడు, కానీ అది ఫిక్స్ చేసిన వాడు మరి ఎక్కడ ఉన్నాడు. కానీ వాడు పెట్టినది ఇక్కడ ఉన్నది కాబట్టి వాడు ఎక్కడో ఉండి ఒక బటన్ నొక్కాడు రిమోట్. వెంటనే ఆ యొక్క తీవ్రవాది తనకు కావలిగా ఉన్నటువంటి అనేక మంది ఒకేసారి మరణించారు. ఇది గత 10 నెలల క్రితం జరిగిన సంఘటన. అదే రీతిగా అపవాది అనబడిన వాడు ఏదో ఒక కార్యాన్ని వానికి చెందినది నీలో ఉంచాడనుకో. ఈరోజు కనిపించకపోవచ్చు, ఈరోజు బాగుండొచ్చు, ఇది కూడా యేసయ్య ఆశీర్వాదమని నువ్వు పాట పాడుతూ ఉండొచ్చు. There is power, power, wonder working power. ఇంగ్లీష్ లో పాట ఉంది. శక్తి, శక్తి, గొప్ప శక్తి అని పాడవచ్చు. వాడికి అంతనే లేదు. ఎంతగా నవ్వి యాడ్రాయి పవర్ ఉంది, నాది కదా నీలో ఉంది. నువ్వు పాట పాడినంత మాత్రాన గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు పాడేవాడు. యాడ్రాయి వస్తుంది గుండెలో. నేను కదా ఉన్నాను లెగుస్తాడు. వాడు మందిరంలోకి రాడు అని అనుకోవటానికి లేదు. వాడిని పక్కనే ఉంచాడు, వాడిని నీలో ఉంచుతాడు. ఏమయ్యా వాడు నీలో ఉంచేది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత ఎఫెసీయులకు రాసిన సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. వాడి కార్యాలు ఏంటయ్యా అంటే ద్వేషం, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం. ఈ పెట్టుకొని తావరన్నా, గుండె నిండా యేసు ఉన్నాడన్నా, హల్లెలూయా స్తుతి మహిమ అన్నా, గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారే పరిశుద్ధులు అని పాట పాడిన ఆడు ఒకడో. వాడు నీకన్నా గొప్ప వర్షిప్ లీడర్.
ప్రధాన గాయకుడు. నీలాంటి సేవట పక్కన నిన్నో చూసి అంటాడు. వాడు అంటాడు, నాడిస్తే కానీ అవను. నీ మనస్సులో, నీ హృదయంలో ఉన్న ద్వేషం, నీ హృదయంలో ఉన్న కోపం, నీ హృదయంలో ఉన్న జారత్వము, అసూయ, విమతములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఈ పెట్టుకుని నా ప్రార్థన వింటాడండి ప్రభువు, నీ కళ్ళు పోయింగానే వస్తాడండి. ఉత్తి మాటలు. నిన్ను మోసం చేసుకుంటున్నావంతే. వాడు పెట్టేసాడు అవని ఓ బాంబునిలా. ఎప్పుడు నొక్కుతాడో తెలియదు. నొక్కాడా, రిమోట్ నొక్కాడా, జీవితం నాశనం అయిపోయింది. ఆ దినమున రొమ్ము బాదుకొని ప్రలాపించినను ప్రయోజనం లేదు. ఇది యేసు దినము. ఇకనైనా వారికి చెందిన వాటిని నీలో నుండి తీసివేయడానికి ప్రయత్నించు. అప్పుడు మాత్రమే వాడిని ఎదిరించగలవు. వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఈనాడు అనేక మందిని వాక్యము ఆ లోపలకు వెళ్ళకపోవటాన్ని బట్టి ఏం చేస్తున్నామయ్యా అంటే ఈ అసూయ, కోపము, విభేదాలు, మత్తతులు లేదా జారత్వము, దొంగతనము, అబద్ధము కప్పుకుంటా ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే మాస్టర్ గారు కనుక 45 నిమిషాలకు మించి ఒక్క 5 నిమిషాలు వాక్యం చెబితే 100 సార్లు చూస్తాం వాక్యంలో. 45 నిమిషాలు లేదా గంట వాక్యం వెళ్ళాం, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో సమయం తెలియదు. అర్ధరాత్రి 2-3 దాకా ఆ బుక్కు ఈ బుక్కు తిప్పుతూనే ఉంటాం. అవునంటారా కాదంటారా? ఒక్కసారి పరిశీలించుకో. నీలో ఉన్నది పరమ నుండి వచ్చిందా, లోకములో నుండి వచ్చిందా? ఇన్ని గంటలు వాటిని సరిచేయటానికి, చూడటానికి ఉన్న సమయం 19 గంటల సేపు వాక్యం వినలేకపోతా ఉన్నా. ఈరోజు ఒక చక్కని తమ్ముడిని చూసా, చాలా సంతోషం అనిపించింది. ఎందుకయ్యా సంతోషం అంటే, గత 3 మాసాల క్రితం మహేంద్ర సిటీలో ఉండేవాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు ఆరాధనకు 9:30కు వచ్చాడు. ఆరాధన అయిపోయిన వెంటనే అడిగా, ఏంటి నాయనా 9:30కు వచ్చావన్నా? అన్నా సారీ అన్నా, నేను 5 గంటలకే బయలుదేరానన్నా. ఎన్ని గంటలకే? 5 గంటలకు బయలుదేరానన్నా. 8 ఆరాధనకు రావాలని. ఇప్పుడు నేను ఉంటుంది తిరువల్లూరులో అన్నా. తిరువల్లూరు నుంచి 1:30 ప్రయాణం చేసి సెంట్రల్కి రావాలి. అక్కడ నుంచి మరి 1 గంటన్నర ప్రయాణం చేసి మహేంద్ర సిటీకి రావాలి. 3 గంటల ప్రయాణం రావటానికే. అవసరం అంటారా? నువ్వైతే ప్రయాణం చేస్తావా? పక్కనున్న మందిరానికి 11 గంటల ఆరాధనకు రాలేకపోతున్నానే. నీలో ఉన్నదేంటి? పరిశీలించుకోవద్దా? 2 గంటల సమయం వారానికి ప్రభువుకి ఇవ్వలేకపోతున్నామే. గంటల తరబడి సోషల్ మీడియాలో ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. 10 నిమిషాలు పాస్టర్ గారు వాక్యం ఎక్కువ చెప్పగానే, పాస్టర్ గారు అండి ఈ మధ్య అండి వాక్యం బాగా సాగతీస్తున్నాడండి. వ్యాఖ్యానాలు దేవునితో గడపలేకపోతా ఉన్నాం. ఎందుకు గడపలేకపోతున్నామయ్యా అంటే, వాడి మన దగ్గర ఉన్నాయి. మందిర ఆరాధన అయితే కాసేపు సహవాసంలో ఉండలేం. కాళ్ళకేదో ఆనలు వచ్చినట్లు నిలబడలేని స్థితిలో పరిగెడతా ఉంటాం. పొయ్యి మీద పాలు పెట్టి పక్కింట్లో మాట్లాడుతుంటే ఎప్పుడు పొంగిపోతాయి అని పరిగెడతారే, అలా ఉంటుంది. ఎందుకయ్యా అంటే పాప నుండి వచ్చినది లేదు. యెహోవా సంబంధమైన హృదయాలలో నిండిపోవటాన్ని బట్టి మందిరంలో నిలబడలేకపోతున్నాం, వాక్యాన్ని వినలేకపోతా ఉన్నాం. వాడు నీ మీద క్లైమ్ చేస్తాడు.
నడిస్తావా? ఇస్తేనే వెళ్తా. నువ్వు ఎన్ని వాక్యాలైనా చూపించు. వాక్యాలు చూపించినంత మాత్రాన, వాక్య జ్ఞానం ఉన్నంత మాత్రాన, లేదా తల మొదలు పాదమ వరకు సర్వాంగ కవచాన్ని ధరించిన వానిది ఏదైనా నీ యొద్ద ఉంటే వాడు నిన్ను వదలడు, వాడు నిన్ను వదలడు. మరి ఎలా అయ్యా వాడిని జయం పొందాలి అంటే, వానిది ఏదియో నీ యొద్ద లేకుండానట్లు చూసుకోవాలి. అంటే వాడు కలిగి చేసేటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపడంబము, అబద్ధములు, అసూయలు, విమతములు, క్రోధము, కపటము, జారత్వము, ఇటువంటివి ఈ లోకము నుండి వచ్చినవి నీలో లేకుండా చూసుకోవాలి. వీటిలో ఏది నీలో ఉన్నదో వాడికి ఏం చేస్తాడు? నువ్వు నా వాడిలా, నువ్వు ఎన్ని పాటలు పాడినా, నువ్వు ఎన్ని వాక్యాలు చెప్పినా, నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా, నువ్వెవడబోయా అంటే నా వాడవా, నేను అడిగెళ్తాను, నాకు ఇస్తే వెళతా. ఇదినో ఎదిరించే స్థితిలో ఉన్నామా, లేదా వానికి బానిసగా బతికేస్తున్నామా? ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వాడు ఎదిరించగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను నీ ఆత్మ పరిశీలన చేసుకో. సాతానుని ఎదిరించుడే, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడిని నీవు పారిపోయేటట్టు చేస్తున్నావా? వాడిని చూసి నువ్వు పారిపోతున్నావా? నీకు ఇవ్వబడిన అధికారం సామాన్యమైనది కాదు. ఆయన రక్తం కాల్చిందే సాతానును పరిగెత్తించడానికి. కానీ ఈనాడు సర్వాంగ కవచము అనబడినటువంటి నీతి, సత్యము, రక్షణ, విశ్వాసము, వాక్యము అనబడినవి నీలో లేకపోవటాన్ని బట్టి వాడు మాటి మాటికి దాడి చేస్తా ఉన్నాడు ఏదో ఒక రకంగా. వాక్యము తెలిస్తే సరిపోలేదు, ఆ వాక్యము హృదయంలో దాచబడాలి. హృదయం అనే పలకల మీద ఉండాలి, అది జ్ఞప్తికి వస్తూ ఉండాలి. దాని చేత వారిని ఎదిరించాలి. మూడవదిగా వానికి చెందినది ఏది నీ యొక్క ఉండకూడదు. సాతాను కార్యాలు ఏది నీ దగ్గర ఉండకూడదు. ఏ అలవాటు, ఏ దుష్కార్యమో, లేదా ఏ దుష్టత్వమో, అక్కడ అంటాడు సకలమైన దుష్టత్వము, అల్లరి, దూషణ ఏది నీలో ఉండటానికి అవకాశం లేదు. ఏ ఒక్కటి ఉన్నా కూడా వాడు టైమర్ సెట్ చేసేసాడు. ఈ రోజైనా మేల్కొని దానిని తీసివేస్తే నా ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రభువుని అడుగుదాం. అయ్యా, ఒకవేళ తెలిసి తెలియక అపవాదికి నాయన అయ్యా లోబడిపోతాం, వారిని ఎదిరించలేని స్థితిలో అయ్యా మేమున్నామేమో, దయతో క్షమించండి. అయ్యా, దానిని ఎదిరించగలిగిన కృపను దయచేయండి. అయ్యా, నిమిచేటువంటి సర్వాంగ కవచమును ధరించగలిగిన కృపను ఇవ్వండి. అయ్యా, మాలోని లోపాలను, లోటును నాయన అయ్యా మీరు కొట్టివేయండి. మీ కృపను కుమ్మరించండి నాయన. ఈ వాక్యమును నాయన మా హృదయం అనే పలకల మీద రాసుకొని వారిని ఎదిరించగలిగిన కృపను ఇవ్వండి నాయన. అయ్యా, వానికి చెందిన కార్యం ఏది కూడా మా హృదయాలలో ఏలుబడి చేయకూడనట్లు అయ్యా వాటిని దూరపరచండి నాయన. అయ్యా, ఈ ఉదయ కాలం నీ బిడ్డలనైనా ఎవరైతే సాతానును ఎదిరించాలని అయ్యా తమ జీవితాలను అప్పగించుకున్నారో ఆ హృదయాలను మీరు కడగండి నాయన. ఆ హృదయాలలో సాతానుకు చెందిన ప్రతి కార్యాన్ని నా యేసు ఇప్పుడే శుద్ధీకరించి నూతన హృదయములో దయచేసి అయ్యా నీ వాక్యమున హృదయములలో దాచుకొని అయ్యా సర్వాంగ కవచము కలిగిన వారిగా అయ్యా సాతానును ఎదిరించు నీ నిత్య రాజ్యానికి వారసులైనట్లుగా కృప చూపించమని నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.